సో ప్రార్థనా జీవితం పార్ట్ 6 ముగించేద్దాం. ఈ రోజుతో ఈ సిరీస్ ముగించేద్దాం. సో మనకు 100 రోజుల ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ గొప్ప విశ్వాసం గురించి మాట్లాడాడు దేవుడు. తర్వాత తర్వాత వాక్యం గురించి మాట్లాడాడు. వాక్యం యొక్క గొప్పతనం. ఇప్పుడు ప్రార్థన యొక్క గొప్పతనం గురించి దేవుడు బయలుపరిచాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు శక్తి ఉంది, ప్రార్థనకు బలం ఉంది, ప్రార్థనకు కాలాలను మార్చే శక్తిని, తరాలను మార్చే శక్తిని, ప్రార్థనకు పితృశాపాలు పితృదోషాలను తెగొట్టే శక్తి ప్రార్థనకు ఉంది. సో మీరు ఏది ప్రార్థించినా నమ్మి ప్రార్థించండి. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్న అద్భుతాలు కదా, మీ జీవితంలో మీరు ప్రార్థించుకున్న అద్భుతాలు జరుగుతాయి. సో నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి, బలంతో ప్రార్థించండి, రిపీటెడ్ గా ప్రార్థించండి, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో ప్రార్థించండి, రిపీటెడ్ గా ప్రార్థించండి. సో ఎప్పుడైనా ఆసక్తితో ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించినా కూడా నాకు కావాల్సిందే, నాకు ఇవ్వాల్సిందే, జరగాల్సిందే. సో అది దేవుడి చిత్తము ప్రకారము నువ్వు ప్రార్థన చేస్తే అది తప్పకుండా జరుగుతుంటది. సో ప్రార్థన చేసేవాడు పాపంలో పడలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. సో అందుకే మనం ప్రార్థన చేస్తుంటే మనము ఆ శరీర బలహీనతలు ఉంటాయి కదా, శరీర ఇచ్చలు, శరీర బలహీనతలను జయించే శక్తి ప్రార్థనకు వస్తుంది. ఆ శోధనలకు జయించే శక్తిని ప్రార్థనకుంది. ఆ పవిత్రాత్మలను ఎల్లగొట్టే శక్తి ప్రార్థనకుంది. ఎట్టి రోగమైన, ఎట్టి జబ్బైనా, ఎట్టి వ్యాధైనా, ఎట్టి నొప్పైనా విడుదల కలిగించే శక్తి ప్రార్థనకుంది. ప్రార్థన వల్ల స్థితి మారుతుంది, గతి మారుతుంది, మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, కాలాలు మారుతాయి, సమయాలు మారుతాయి, గవర్నమెంట్లే మారుతాయి ప్రార్థన వల్ల. సో అలాంటి ప్రార్థన జీవితాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? సో మనము ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ క్రమం తప్పకుండా మన ఊహ తెలిసిన పంచి ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగే ఈ ప్రార్థన కూడా క్రమం తప్పకుండా చేసుకోండి. ఒక రోజు చేసుకొని ఇంకో రోజు చేసుకోకపోవడం కాదు. గ్యాప్ ఇవ్వకండి ప్రార్థనలో, ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకండి. అండ్ ప్రార్థనకు ఒక సమయం అంటూ పెట్టుకోకండి. ఏ సమయంలో అయినా ప్రార్థించండి, ఏ వేళలో ప్రార్థించండి, లిమిట్ కూడా పెట్టుకోవద్దు. అన్ని విషయాలలో ప్రార్థించండి, చిన్న చిన్న వాటికి కూడా ప్రార్థించండి. చిన్న చిన్న వాటి మీద మనకు నమ్మకం లేకపోతే, చిన్న చిన్న వాటికి ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే, పెద్దవాటి మీద ప్రార్థన చేస్తే జవాబు వస్తుందని ఎలా నమ్ముతాము? నమ్మలేము కదా. అందుకే స్మాల్ ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది, ఏసు నామంలో నా నెక్ పెయిన్ హీల్ అవును గాక. కడుపు నొప్పి వచ్చింది, ఏసు నామంలో నా కడుపు నొప్పి హీల్ అవును గాక. మోకాళ్ళ నొప్పులు, ఏసు నామంలో నా మోకాళ్ళ నొప్పులు హీల్ అవును గాక. బయటికి వెళ్తున్నావు, ఏసు నామంలో నేను బయటికి వెళ్తున్నాను. రాకపోకలందు తోడుగా ఉండు, క్షేమంగా తీసుకురా ప్రభువా. వచ్చాక ఏసు నామంలో నన్ను క్షేమంగా తీసుకొచ్చావు, థ్యాంక్స్ ప్రభువా. సో ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా ప్రార్థన చేసుకున్నామా అంటే యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్ ఇన్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ కమ్యూనికేట్ అవుతున్నట్టు. తినేటప్పుడు థ్యాంక్ యూ జీసస్, ఈ ఆహారాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. సో అలా కమ్యూనికేట్ అవుతున్నట్టు, ప్రతి విషయంలో కూడా దేవుడితో సహవాసం చేస్తున్నట్టు, దేవుడితో కమ్యూనికేట్ అవుతున్నట్టు. సో నువ్వు చిన్న చిన్న వాటి మీద అద్భుతాలు చేసి నమ్మకపోతే పెద్ద వాటి మీద దేవుడు అద్భుతాలు ఎలా చేస్తాడు? అందుకే నీ చిన్నంతలో నమ్మకంగా ఉండు, నువ్వు పెద్దవాటి మీద నమ్మకంగా ఉంటావు. చూద్దాము. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవలనని వారు తమ మనముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సో ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఒక అన్యుడు కనపడ్డాడు, అవసరం లేదు నువ్వు చెప్పాల్సిన అవసరం, ఆఫీస్ లో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళే ఉద్యోగంలో నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నావు అని అవసరం లేదు. సో ఫాస్టింగ్ ప్రేయర్ ఆల్వేస్ సీక్రెట్. నేను నిన్న చెప్పాను, మీ ప్రేయర్ ఎప్పుడైనా సీక్రెట్ గా ఉంచాలండి. మీరు దేని గురించి ప్రార్థిస్తున్నారో అది రహస్యంగా ఉంచండి. ఎందు గురించి ప్రార్థిస్తున్నారో రహస్యంగా ఉంచండి. సో ఎప్పుడు కూడా 10 మందికి పబ్లిసిటీ చేద్దామా? ప్రార్థనకు జవాబు రాదు. ప్రార్థన మనకు దేవుడికి మాత్రమే కమ్యూనికేషన్, ప్రార్థన మనకు మాత్రమే, దేవుడికి మాత్రమే సీక్రెట్. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా చెప్పొద్దు ప్రార్థన, ఎందుకంటే అది సీక్రెట్ బిట్వీన్ గాడ్ అండ్ అస్ ఓన్లీ, మనకే. సో వాళ్ళు ఏడుస్తారని కాదు, కానీ ప్రార్థనలకు జవాబులు రావు. అందుకే దేవుడు ఒకటి చేయమన్నాడంటే చేసేయాలి, బ్లైండ్ గా చేసేసేయాలి. రహస్యంగా ఉంచమన్నాడు ప్రార్థనను, రహస్యంగా చేయమన్నాడు ప్రార్థనను. అలాగే నీ ఉపవాసాన్ని కూడా రహస్యంగా పెట్టుకో అంటున్నాడు. సో మన అంటే అందరం ఆత్మీయులం, మన అందరం విశ్వాసం, పర్లేదు ఒకరికొకరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరం కూడా ఉపవాసంలో అందరం కలిసి చేస్తున్నాం. ఒక తెలియని వ్యక్తి ఉన్నాడు, సో వాళ్ళకి సంబంధం లేదు, ఈ ప్రేయర్ మీటింగ్ కావచ్చు, లేకపోతే అన్యుడు కావచ్చు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. సో లేకపోతే ఎవరికైనా కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు.
సో ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమనున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుము. సో ఉపవాసం చేసేది మనుషుల కోసం కాదు, దేవుడి కోసము. ఉపవాసము అంటే అంటే ఇద్దరు, వాసము అంటే నివసించడము. ఎవరితో నివసించడం? మనుషులతో నివసించడం కాదు, దేవుడితో నివసించడము. ఉపవాసము ఇద్దరు కలిసి నివాసము చేయడము, దాన్నే ఉపవాసం అంటారు. సో మనము దేవుడు కలిసి సావాసం చేయడాన్నే ఉపవాసం అంటారు. ఆ ఉపవాస సమయంలోనట నువ్వు ఎవరికి చెప్పకూడదు ఉపవాస ప్రార్థన చేస్తున్నానని. సో బయటి వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు, బంధువులకు స్నేహితులకు చెప్పాల్సిన అవసరం లేదు. సో నీ ఉపవాస ప్రార్థనను రహస్యంగా పెట్టు, నీ ప్రార్థనలను రహస్యంగా పెట్టు. అయితే ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని, చాలా మంది ఇక్కడ తల అంటుకొని అంటే తల స్నానం చేయాలి, షాంపూ పెట్టి చేయాలి, లేకపోతే కుంకుడుకాయ పెట్టి చేయాలి అని అనుకుంటారు. కానీ ఇంగ్లీష్ లో చూస్తే బట్ వెన్ యూ ఫాస్ట్ అనాయింట్ యువర్ హెడ్. అనాయింట్ ని దేనితో అనాయింటింగ్ చేసుకుంటామా అండి? ఆయిల్ తో అనాయింట్ చేసుకుంటాము. అందుకే ఫాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఆయిల్ తో కొన్ని చుక్కలు నీ చేతిలో వేసుకొని నీ తల మీద పెట్టుకొని, ఏసయ్య నేను ఈరోజు ఒకటో రోజు ఉపవాస ప్రార్థనను మొదలు పెడుతున్నాను. అయ్యా ఈ అభిషేకం ద్వారా నాకు నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని దయచేయండి. నా బాడీ నీరసం కాకుండా, వీక్ కాకుండా, నాకు డబల్ పోస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ నా బాడీకి, నా ఆత్మకు దయచేయమని ప్రార్థించండి. సో ఎప్పుడు మీరు ఉపవాసం మొదలు పెట్టినా అనాయింట్ చేసుకోండి, తలను అభిషేకించుకోండి, సెల్ఫ్ అనాయింటింగ్ చేసుకోండి. సో అది ఇంగ్లీష్ లో అనాయింట్ యువర్ హెడ్ అని రాయబడింది, తెలుగులో నీ తల అంటుకోమని ఉంటుంది. తల అంటుకోవడం అంటే చాలా మంది 40 రోజులు ఉపవాసం ఉంటే 40 రోజులు తల స్నానం చేయాలా, లేదు 40 రోజులు హెడ్ బాత్ చేయాలా అని డౌట్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు 100 డేస్ ఫాస్టింగ్, 100 డేస్ మనము హెడ్ బాత్ చేయాలా, ఉన్నెంటికలు ఊడిపోతాయి. అందుకే అది కాదు. సో ట్రాన్స్లేషన్ లో కొంచెము లోపం జరిగింది. అది అనాయింట్ అంటే అభిషేకించుకోవడం. సో అభిషేకించుకోండి మీ తలను ఎప్పుడు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసినా కూడా. మళ్ళా తీసేటప్పుడు కూడా అభిషేకంతో తీసేసుకోండి. అయ్యా నేను ఈ రోజు ప్రార్థనను నేను వదిలేస్తున్నాను, రిలీజ్ చేస్తున్నాను, బ్రేక్ చేస్తున్నాను ఈ అనాయింటింగ్ ద్వారా. సో అలా డిసిప్లిన్ ఉంటుంది. సో అందుకే నీ ప్రార్థన రహస్యంగా పెట్టు, నీ యొక్క ఉపవాస ప్రార్థన రహస్యంగా పెట్టు. ఎందుకంటే ఇట్స్ ఎ సీక్రెట్ మిషన్. ప్రేయర్ లైక్ ఎ సీక్రెట్ మిషన్. ఎందుకంటే మనకు ప్రార్థనకు జవాబు రావాలి, పబ్లిసిటీ వద్దండి, పని కావాలి. మనకు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, పబ్లిసిటీ వద్దు, పని కావాలి. సో అన్వాంటెడ్ పీపుల్ కి చెప్పడం వల్ల నీకు పని జరగదమ్మా. 10 మందిలో పాము జరగదు, సావదు అంటారు. అలాగే నువ్వు 10 మందికి చెప్పుకుంటే కూడా నీ ప్రార్థనకు జవాబులు రావు. సీక్రెట్ గా చేసుకోండి ప్రార్థన. సో అంటారు మాకు ముందు చెప్పలేదు, మాకు ముందు చేయలేదు. సో అలా అనేవాళ్ళు అంటారు. మన మంచి కోరుకునే వాళ్ళు, బాగుంటే చాలని కోరుకునే వాళ్ళు, సో చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే, వాళ్ళు ఎక్కడున్నా బాగుంటే చాలు, ఎక్కడున్నా బాగుపడితే చాలా అని అనుకుంటారు. సరే కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది, సో మాకు చెప్పి చేయలేదు, మాకు చెప్పాల్సిందే. సో ప్రయత్నం కూడా చెప్పొద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చెప్పొద్దు, ప్రార్థన తర్వాత మనం చేసే ప్రయత్నాలు చెప్పొద్దు. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు, ప్రార్థన చేస్తున్నావు. సో ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ అయిన తర్వాత చెప్పు, పర్లేదు. నేను అడిగితే ఒక 2-3 నెలల్లో జీతం తీసుకున్న తర్వాత చెప్పు అంటాను, ఉద్యోగం వచ్చిన తర్వాత. సో ఉద్యోగం రాకముందుకే నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా అని చెప్పడం అవసరం లేదు. సో వివాహం మొత్తం సెట్ అయ్యి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత చెప్పు. సో అది ఏది కాకముందుకే ముందే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆటంకాలు పరుస్తాయి, ఆటంకాలు వస్తుంటా ఉంటాయి. సో ఏదైనా అంతే, వీసా కూడా మొత్తం వచ్చి నీ చేతిలో వీసా కాపీ పడ్డ తర్వాత ఇక రేపు ఎల్లుండో ఫ్లై అవుతానంటే చెప్పు. సో ముందే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది పని కావాలి, కానీ పబ్లిసిటీ అవసరం లేదు. సో పని కావాలంటే పబ్లిసిటీ ఆపేయండి, మీకు పని వద్దనుకుంటే పబ్లిసిటీ చేసుకోండి. సో దట్ ఈస్ యువర్ సే. చాలా మందికి ఆగదు, ఆ లోపల నుంచి తన్నుకొస్తా ఉంటది, ఒక 10 మందికి చెప్పుకోవాలి. తర్వాత అది మధ్యలోనే ఆగిపోతుంది. తర్వాత వాడే అంటాడు ఏమైంది ఇట్లా చేసావు, ఏమైంది అదేంది, ఏమైంది వస్తుందన్నావు రాలేదా, ఏమైంది పోతుందన్నది పోలేదా అని ఇక ఎగతాళి చేయడం మొదలు పెడతారు మనుషులు. సో జాగ్రత్తగా అమ్మా. సో అపవిత్రత మనల్ని ముంచేది మనుషులే ఉంటారు చుట్టుపక్కన. సో ఎగతాళి చేసే వాళ్ళు మనుషులే ఉంటారు. సో కాబట్టి వైస్ మ్యాన్ జ్ఞానముతో చేసుకోవాలి, ఏ పనైనా కూడా జ్ఞానముతో కట్టుకోవాలి, జ్ఞానంతో ప్రార్థించుకోవాలి, జ్ఞానంతో చేసుకోవాలి. సో దేవుడు ఇది వద్దన్నాడంటే వద్దు అంతేగా, దేవుడు ఇది చేయమన్నాడంటే చెయ్యి అంతే. సో అలా మనము మారాలి ఎప్పుడైనా కూడా. చూద్దాం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో చాలా మంది ఉపవాస ప్రార్థనలో కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెట్టుకుంటారు. అది ఒకరికి చెప్పుకోకండి. ఈ ప్రేయర్స్ మీద నేను ఆ
ప్రేయర్ చేస్తున్నాను, ఈ పాయింట్స్ మీద, ఈ అంశాల మీద చేస్తున్నాను, అవసరం లేదు. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. సీక్రెట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, సీక్రెట్ గా పెట్టండి. ఏదైనా పర్లేదు, సీక్రెట్ గా చేసినప్పుడే పనులు అవుతాయి. కావాలంటే మీరు చేయండి, కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు 10 మందికి పబ్లిసిటీ చేయండి. మ్యారేజ్ డిలే అవుతుంది, ఆ వీసా డిలే అవుతుంది. 10 మందికి పబ్లిసిటీ చేయండి, ఆ యొక్క జాబ్ డిలే అవుతుంటా ఉంటది. అన్ని విషయాలలో డిలే 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 అవుతుంటా ఉంటది. నువ్వు ఏ పబ్లిసిటీ చేయకుండా మంచిగా నువ్వు దేవుడితో కూర్చొని, నువ్వు దేవుడికే వినపడేటట్టుగా, దేవుడికే కనపడేటట్టుగా, దేవుడికే అర్థమయ్యేటట్టుగా నువ్వు మాట్లాడుకొని పొందుకో. అప్పుడు సాక్ష్యము 10,000 మంది ముందు చెప్పు. అది ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు రహస్యంగా ఉంచితేనే, నువ్వు రహస్యంగా ప్రార్థిస్తేనే నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు దేవుడు. సో టూ క్రోనికల్ 7th చాప్టర్ 14th వర్స్. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. చూసారా, ప్రార్థన ఎలా చేయమంటున్నాడు దేవుడు? తగ్గించుకోని ప్రార్థన చేస్తున్నాడు. హంబుల్ గా ప్రార్థన చేయమంటున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు నలగొట్టుకో. సో చాలా మందికి ప్రార్థనలో గర్వం ఉంటది, నాకు ఈ ప్రభు. నో నో, తగ్గించుకోవాలి. దేవుడి ముందు మనం తగ్గించుకోవాలి. ఆయన ఆయన మనం ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించడానికి కూడా మనకు అర్హత లేదు, తెలుసా అండి? మనకు ఆయనకు ప్రార్థించడానికి అర్హత లేదు. మనకు ఒక వరం ఇచ్చేశాడు, ప్రార్థించుకునే వరాన్ని ఇచ్చేశాడు ఆయనే. సో నేను అలాగే ప్రార్థిస్తా, అయ్యా నీ చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రుడను కాదు నాయన, నీ పాదాలను స్పర్శించడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభా. ఐ విల్ ప్రే లైక్ దిస్ ఓన్లీ. నేను మీ అందరికి వాక్యం చెప్పే అంత గొప్పవాణ్ణి కాదు, పెద్దవాణ్ణి కాదు. దేవుడి యొక్క కృప నాకు ఇచ్చాడు. ఐఎమ్ నాట్ వర్త్ టు ప్రీచ్ దిస్ బైబిల్. ఈ వాక్యాన్ని బోధించేంత గొప్పవాణ్ణి కానీ మంచివాణ్ణి కానీ, లేకపోతే పెద్దవాణ్ణి కానీ కానే కాదు. నేను జ్ఞానవంతుని కానే కాదు. దేవుడు యొక్క కృపని ఇచ్చాడు, ఆ కృపను బట్టి నడుస్తుంది ఈ మినిస్ట్రీ. సో అందుకే మీ అందరి గురించి ప్రార్థన చేసే అంత గొప్పవాణ్ణి కూడా కాదు నేను. సో నేను అలా తగ్గించుకుంటాను దేవుడి ముందు. అయ్యా నీ కృపను బట్టి, అయ్యా 10 మందికి రోజు ప్రార్థించే శక్తిని ఇచ్చావు. నీ కృపను బట్టి అనేక మందికి వాక్యాన్ని బోధించే శక్తిని, అనేక మందికి ప్రార్థనలు చేసే శక్తిని ఇచ్చావయ్యా, నీకే మహిమ కలుగును కాక. సో తగ్గించుకో, ప్రార్థించుకో. నువ్వు ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా తగ్గించుకో దేవుడి ముందు. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా తగ్గించుకో దేవుడి ముందు. సో దేవుడి ముందు మనం తగ్గించుకోవాలి. వీఆర్ నథింగ్, వీఆర్ బెగ్గర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, వీఆర్ కిడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనము గర్వంతో ప్రార్థించద్దు, తగ్గించుకొని ప్రార్థించాలి. ఐఎమ్ నాట్ వర్తీ మై లార్డ్. అయ్యా నాకు శక్తి లేదయ్యా, నువ్వు శక్తివయ్యా. నాకు బలం లేదయ్యా, నువ్వు బలం ఇవ్వయ్యా. నాకు ప్రార్థనకు జవాబు రావట్లేదయ్యా, మీరు జవాబు ఇవ్వయ్యా. అయ్యా నేనంటూ ఏమి చేయలేనయ్యా, నువ్వు తోడుంటేనే నేను చేయగలుగుతాను, నువ్వు తోడుంటేనే ఉద్యోగం చేయగలుగుతాను, నువ్వు తోడుంటేనే ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతాను, నువ్వు తోడుంటేనే నా జీవితాన్ని నెట్టగలుగుతాను, నువ్వు తోడుంటేనే, మీరు తోడుగా ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. నువ్వు లేకపోతే ఐఎమ్ నథింగ్ మై లార్డ్. వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ మై లార్డ్. నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నేనేమి చేయలేనయ్యా. సో అలా తగ్గించుకో, నిన్ను నువ్వు నల్లిఫై చేసుకో. చాలా మందికి ఉద్యోగం వస్తే, నా టాలెంట్ వల్ల ఉద్యోగం వచ్చింది, నేనే చెప్పాను. లేదు, దేవుడికే గ్లోరీ ఇవ్వాలి. వివాహం జరిగితే నా ప్రయత్నాల వల్ల, లేదా నువ్వు ఇల్లు కట్టుకున్నావు, కొనుక్కున్నావు అంటే నా యొక్క మంచితనం వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను. అలా కాదు, తగ్గించుకో దేవుడి ముందు, కంప్లీట్ గా నల్లిఫై చేసుకో. నువ్వు జీరో కావాలి దేవుడి ముందు. సో దేవుణ్ణే హైలైట్ చేయాలి. సో అలా నువ్వు ప్రార్థించు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి. చూసారా, ప్రార్థన చేయమంటున్నాడు, ప్రతిరోజు ఆయనను వెతకమంటున్నాడు. తమ చెడు మార్గంలను విడిచిన ఎడల, చెడు మార్గాలను విడిచిపెట్టు. ఆ త్రాగుడు అనే వ్యసనాన్ని, లేకపోతే వ్యభిచారం అనే వ్యసనాన్ని, లేకపోతే అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు అనే వ్యసనాన్ని తీసివేసేసుకో. చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని. చూసారా, ఆకాశంలో నుండి ఆయన ప్రార్థన వింటా అంటున్నాడు. ఎప్పుడు వింటా అంటున్నాడు? తగ్గించుకొని ప్రార్థన చేయమంటున్నాడు. రెండోది, చెడు మార్గంలను విడిచి ప్రార్థన చేయమంటున్నాడు. వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి. ఆయన మనం చేసిన తప్పులను, పొరపాట్లను, పాపాలను క్షమించడానికి ఎప్పుడు కూడా ముందే ఉంటాడండి. ఆయన ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. మన పాపాలను, తప్పులను, పొరపాట్లను, దోషాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలానే నువ్వు ఊకే చేయడం అది కరెక్ట్ కాదు. వారి ద్వేషంను స్వస్థతపరచుదును. సో మన పాపములను క్షమిస్తాడు, మన ప్రార్థనను ఆకాశం నుంచి వింటాడు. ఎప్పుడు మన చెడు మార్గాలను వదిలేసినప్పుడు, ఎప్పుడు మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు వెతికినప్పుడు దేవుణ్ణి. సో ఇవన్నీ చేయాలండి. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది లైఫ్.
ఎంజాయ్ చేయండి. ప్రేయర్ చేసేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ప్రార్థించండి. హ్యాపీగా ప్రార్థించండి. బలవంతంగా ఏదో నెట్టినట్టు ప్రార్థించకండి. మంచి హ్యాపీగా ప్రార్థించండి. మనం ఫోన్‌లో గంటలు గంటలు ఎంత సంతోషంగా మాట్లాడతాము. అదే ప్రేయర్‌లో ఒక 10 నిమిషాలు మాట్లాడలేము. అయ్యో! చేతులు నొస్తాన్నాయి, కాళ్ళు నొస్తాన్నాయి, మోకాళ్ళు నొస్తాన్నాయి. అయ్యో! నిద్రొస్తుంది. ప్రేయర్ అంటే అదే సాకు. అదే ఫోన్‌లో ఒక 1 అవర్ కాదు, 5 అవర్స్ నాన్ స్టాప్‌గా మాట్లాడగలుగుతారు అందరం కూడా. సో అది కాదు. సో ప్రేయర్ ఎలా ఉంటే ఒక ఎంజాయ్ చేసుకుంటా మంచిగా ఒక ఫీల్ అవ్వుకుంటూ ప్రేయర్ చేయండి. ఏం కాదు. అప్పుడు మీకు ఇష్టంతో ప్రేయర్ చేయండమ్మా. ఇష్టంతో ప్రార్థించినప్పుడు ఎంత కష్టమైనా కూడా మనకు ఇష్టం చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఒక చెట్టు పెట్టాము. దానికి నీళ్లు పోయకపోతే ఎలాగ ఎండిపోతదో, ఒక క్రైస్తవుడు ప్రేయర్ చేయకపోతే ఆత్మ జీవితం అలా ఎండిపోతుంటాంటది. సో ప్రేయర్, 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 ప్రేయర్. నీ ప్రేయర్ చేస్తుంటే 10 సంవత్సరాలకైనా నీకు అది ఉపయోగపడుతది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఒక రూపాయి కూడబెట్టుకున్నాను. రేపో రూ. 10 కూడబెట్టుకున్నాను. ఎల్లుండో రూ. 100 కూడబెట్టుకున్నాను. అవులెల్లుండి ఒక 1000 రూపీస్ కూడబెట్టుకున్నాను. ఒక 5 సంవత్సరాల తర్వాత నాకు అవసరం వచ్చినప్పుడు అది ఎలాగైతే యూజ్ అవుతదో, నేను కూడబెట్టుకున్న ధనము ప్రార్థన కూడా ఒక బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్టే. సో నువ్వు ప్రార్థనకు జవాబుట్లేదని విసిగిపోకు, అలసిపోకు. అయినా ప్రార్థించు, అయినా ప్రార్థించు, అయినా ప్రార్థించు. అదొక బ్యాంక్ లాగా, ఒక మూటలాగా తయారవుతది. ఒకరోజు వచ్చేసరికి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చేస్తదండి ప్రార్థన. అప్పటిదాకా నువ్వు ప్రార్థించగలవు. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా మంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల బంధకాలు ఒక్క రోజుతో తెగిపోవండి. ఒక్క ప్రార్థనతో తెగిపోవు. సో కంటిన్యూయస్ గా చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. కంటిన్యూయస్ గా ప్రేయర్ లో కూర్చోవాల్సిందే. ప్రేయర్ ఒక వార్ఫేర్ అండి. ఒక యుద్ధము. భీకర యుద్ధము ప్రేయర్ అనేది. నీకు తెలియదు ఫిజికల్ వల్ల ఏం జరుగుతుందో, కానీ స్పిరిచువల్ వల్ల చాలా మార్పులు వస్తుంటా ఉంటాయి. అపవాది నీకు కట్టిన సంఖ్యలన్నీ తెగిపోతుంటా ఉంటాయి. నువ్వు ప్రార్థన పరుడా, అపవాది గజగజ వణుకుతాడు. నువ్వు ప్రార్థన పరుడా, ఆ పాతాళ లోకం వణికిపోతది ప్రార్థన పరుల యొక్క ప్రార్థన. అపవాది నిలవలేడండి, గుర్తుపెట్టుకోండి. సైతాను ప్రార్థన పరుల ముందు నిలబడలేడు. సో వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, భయపడిపోతాడు. వాళ్ళని భయపెట్టే శక్తి ప్రార్థనకుంది. అపవాదిని భయపెట్టే శక్తి ప్రార్థనకుంది. వణికిపోతాడు, గడగడ వణికిపోతాడు. సో అందుకే నిన్ను ప్రార్థన చేయకుండా ఆపివేసేసి అప్పుడు నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడు. ఫైనాన్స్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్, గొడవలు, కొట్లాటలు. సో ప్రేయర్లెస్ లైఫ్ ని అలో చేయకండి. ప్రేయర్లెస్ లైఫ్ ని అలో చేయకండి. అది నీకే మేలు, నీ కుటుంబానికే మేలు, నీ కుటుంబానికే శ్రేయస్కరము. గంటలు గంటలు ప్రార్థించుకో. సో నువ్వు ఎంతగా ప్రార్థిస్తే నీ హెల్త్ ఇష్యూస్ అంతగా క్లియర్ అవుతాయి. నువ్వు ఎంతగా ప్రార్థిస్తే నీ ఆఫీస్ వర్క్ తక్కువగా అవుతుంటది. నువ్వు ఎంతగా ప్రార్థిస్తే నీ యొక్క అన్ని విషయాలలో నీకు గ్రిప్ వస్తుంది, శక్తి సామర్థ్యం వస్తుంది. ఇక ప్రార్థన చేయనంత వరకు దేవుడు కూడా ఏం చేయలేడమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయనంత వరకు దేవుడు కూడా పని చేసి పెట్టలేడు. నువ్వు ఎలాగైతే ప్రార్థన చేస్తావో అలాగే దేవుడు పని చేసి పెడతాడు. సో 1 యోహాను 5 అధ్యాయము 13 వచనము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, సో ధైర్యంగా ప్రార్థించండి, తప్పకుండా మన దేవుడిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది ఆయన చిత్తానుసారంగా. సో ఒకటండి గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం చేయడం ఆయన చిత్తమే, వివాహం చేసుకోవడం ఆయన చిత్తమే, గర్భఫలము ఆయన చిత్తమే, అలాగే నువ్వు కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, అలాగే ల్యాండ్ కొనుక్కోవడం ఆయన చిత్తమే, అలాగే నువ్వు ఇంకా బంగారం కొనుక్కోవడం ఆయన చిత్తమే, నువ్వు ఇంకా ఆత్మలో ఎదగడం, ఆత్మీయంగా ఎదగడం ఆయన చిత్తమే. ఒకటండి, ప్రేయర్ లో అన్యాయం ఉండకూడదు. చెప్తాను అదేంటిదో మీకు ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆల్రెడీ వివాహమైంది, ఇంకో రెండో వివాహం చేయాలని ప్రార్థించుకుంటాడు. అది అన్యాయము. అలాంటి ప్రార్థన దేవుడి చిత్తానుసారం కాదు. లేకపోతే తను డబ్బు సంపాదించుకోలేదు, కానీ ఇతరుల డబ్బు రావాలి, ఇతరుల డబ్బు కొట్టేయాలి, ఇతరుల డబ్బు మీద ఆశ పెట్టుకుంటున్నాడు, ఆస్తుల మీద ఆశ పెట్టుకుంటున్నాడు. అది దేవుడి చిత్తానుసారం కాదు. లేదు, నేనే కష్టపడాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే గొప్పవాణ్ణి కావాలి, నాకు నేనే ఎవరి మీద ఆధారపడకుండా ఇల్లు కట్టుకోవాలి అని అనుకొని ప్రార్థించే అది దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన. అర్థమైందండి? ప్రార్థనలో దుర్బుద్ధి ఉండకూడదు, దురాశ ఉండకూడదు, దురాలోచనలు ఉండకూడదు, ప్రార్థన అపవిత్రంగా ఉండకూడదు, అన్యాయంగా ఉండకూడదు. అన్యాయమే కదండి, ఆల్రెడీ ఒక స్త్రీ ఉంది, మళ్ళీ ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్యాయము, అక్రమము. సో ఆల్రెడీ నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఇంకొకరి ఆస్తి కొట్టేయాలనుకోవడం అది అక్రమము, అన్యాయము. అది దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన కానే కాదు. అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. సో అలాంటి ప్రార్థనకు చెయ్యొద్దు. మనము నోటి నుంచి రైట్ ప్రేయరే రావాలి.
సో ఎప్పుడైనా ప్రార్థనలో ఒకరు మంచే కోరుకోవాలి కానీ ఒకరు చెడు కోరుకోకూడదు. ప్రార్థనలో నీతిగా మాట్లాడాలి కానీ అవినీతి మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు ఎవరైనా నీ ఎడల తప్పు చేశాడు, సో అయ్యా క్షమించు ప్రభు అని ప్రార్థించు, కానీ వాడిని రోలర్ మీద వేసి తొక్కించు, లేకపోతే వాడిని యాక్సిడెంట్ చేపించు, లేకపోతే వాళ్ళను కార్లో పోతుంటా అంటే ఏదైనా గుద్దించు, లేకపోతే యాక్సిడెంట్ చేపించు ప్రభు. సో ఇలాంటి ప్రార్థనలు చేయొద్దు. సో ప్రార్థన ఎప్పుడైనా పాజిటివ్ గా ఉండాలి, నీతిపరంగా ఉండాలి. ప్రార్థనలో ఏంటిది, కనికరాన్ని కోరుకోవాలి, కోపాన్ని కోరుకోకూడదు. ప్రార్థనలు ఎప్పుడైనా కూడా క్షమాపణ కోరుకోవాలి, కృపనే కోరుకోవాలి. ప్రార్థనలో ఎప్పుడైనా కూడా మనము ఏంటిది, అన్యాయం అక్రమాన్ని కోరుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. సో పవిత్రతను కోరుకోవాలి. సో అక్రమంగా ప్రార్థించే ప్రార్థన దేవుడు వినడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలా మందికి వివాహము లేట్ అయితే, ఇది నాకు వివాహం జరుగుతలేదు, నాకు దేవుడి చిత్తమో కాదో, దేవుడు చేసిందే వివాహము, దేవుడే ఆ వివాహ స్థితిని, ఆ వివాహ ఆ యొక్క సిస్టమ్ ని తీసుకొచ్చిందే దేవుడు. సో అది నమ్మండి. సో గర్భఫలము రాకపోతే ఇక నాకు దేవుడి చిత్తమో కాదో, నేను సో బైబిల్ ఏం సెలవిస్తుంది, కనని గర్భము ఉండదు భూలోకంలో అని. సో అది గర్భము కనాల్సిందే, అది దేవుడి యొక్క చిత్తము. సో అన్ని దేవుడి చిత్తాలే అమ్మా. మంచిగా నువ్వు అడిగిన ప్రతిది కూడా నువ్వు సంపాదించుకోవడం దేవుడి చిత్తమే, ఆరోగ్యంగా ఉండడం దేవుడి చిత్తమే, ఆనందంగా ఉండడం దేవుడి చిత్తమే, నువ్వు ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం దేవుడి చిత్తమే, మంచిగా 3 పూటల భోజనం చేయడం దేవుడి చిత్తమే. సో అంతేకాని నువ్వు కష్టాలు పడడం, నువ్వు నష్టాలు పడడం, ఆ లేమిలో బ్రతకడం, ఆ పేదరికంలో బ్రతకడం, అది దేవుడి సిద్ధమా కాదు. ఇప్పుడు నీకే పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటారు? హ్యాపీగా ఉండాలని కోరుకుంటారా? సాడ్గా ఉండాలని కోరుకుంటారా? వాళ్ళు జీవితాంతం అష్ట కష్టాలు పడాలని కోరుకుంటారా? జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారా? సో మనం మన పిల్లల పట్ల ఎలాగైతే ఉండాలని కోరుకుంటామో, దేవుడు కూడా మన పట్ల అలాగే ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్. సో చాలా మందికి కూడా అబ్రాడ్ కు వెళ్ళాలి ఉంటది. సో దేవుడి చిత్తం అమ్మ. అందరూ ఫారెన్ కంట్రీ, వేరే ఈ భూలోకంలో ఒక ఇండియా, హైదరాబాద్ ఒకటే దేవుడు సృష్టించలేడు, ఆంధ్ర తెలంగాణ ఒకటి మాత్రమే దేవుడు సృష్టించలేడు. భూలోకము అన్ని కూడా దేవుడు సృష్టించాడు. ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, కెనడా, సింగపూర్, మలేషియా. నీకు ఏ కంట్రీకి ట్రావెల్ చేయాలనుకుంటే, ఏ కంట్రీకి వెళ్ళి సెటిల్ కావాలనుకుంటే ఆ కంట్రీకి వెళ్ళి సెటిల్ కా. ఎందుకంటే భూలోకం అంతా ఆయనదే. ఒక ఇండియా ఒకటే కాదు, అమెరికా ఒకటే కాదు, నువ్వు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. సో చాలా మంది అంటారు ఇది దేవుడి చిత్తమో కాదో వెళ్ళడము. సో నథింగ్ టు వరీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కష్టం, ఇండియాలో ఉన్న కష్టపడి సంపాదించాల్సిందే, దుబాయ్ లో ఉన్న కష్టపడి సంపాదించాల్సిందే. సో ఈ యొక్క కంట్రీస్ తోటి దేవుడికి ఒక అభిప్రాయ భేదాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి అబ్రహాము ఒక దేశంలో పుట్టాడు, ఒక దేశంలో పెరిగాడు, వేరే దేశానికి పిలుచుకొని ఆశీర్వదించాడు. యోసేపు ఒక దేశంలో పుట్టాడు, ఒక దేశంలో పెరిగాడు, ఇంకో దేశానికి వచ్చి ప్రధానమంత్రి అవుతాడు. సో అలాంటప్పుడు వాళ్ళు అక్కడే పుట్టినప్పుడు అక్కడే వాళ్ళు ఆశీర్వదించబడొచ్చు కదా? నో. సో అది మీకు ఎందుకు చెప్తున్నా అంటే దేవుడి చిత్తాలు ఏంటి అనేది మీకు తెలియజేస్తున్నాను. సో చాలా మందికి దేవుడి చిత్తం కాదు అని ఆగిపోతుంటా ఉంటారు. ఆగిపోవద్దు. నువ్వు వేరే కంపెనీ జాబ్ కొట్టడం దేవుడి చిత్తమే, నువ్వు ప్రమోషన్కి వెళ్ళడం దేవుడి చిత్తమే, నీ శాలరీ డబల్ కావడం దేవుడి చిత్తమే, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లడం దేవుడి చిత్తమే. సో మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల. సో 1 జాన్ 5th chapter 14th verse లో మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని. సో నువ్వు ఏం నమ్మాలి? నా ప్రార్థన దేవుడు నమ్ముతున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు. ఎస్, నా భర్త మారుతాడు, నా దేవుడు వింటున్నాడు, నా పిల్లలు మారుతాడు, నా భార్య మారుతుంది, నా దేవుడు నా పరిస్థితులు మారుతాయి, నా సమస్యలు మారుతాయి, నా శ్రమలు, నా పోరాటాలు మారుతాయి. సో నువ్వు నమ్మాలి. దేవుడు నువ్వు ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? అయితే దేవుడు నా ప్రార్థన ఇప్పుడు వింటున్నాడని నువ్వు నమ్మాల్సిందే. నువ్వు మనం ఎరిగిన ఎడలా మనం ఆయనను వేడుకున్నవే మనకు కలిగినవని ఎరుగుదము. చూసారా అండి? నమ్ముతున్నావా నిజంగా? చాలా మందికి డౌట్, ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడో వినట్లేదో, నా ప్రార్థనను ఆలకిస్తున్నాడో ఆలకించట్లేదో, నా ప్రార్థనకు జవాబు వస్తుందో రాదో. ఇలాంటి డ్యూయల్ మైండ్ సెట్ ఉండదు ప్రేయర్ లో, వన్ మైండ్ సెట్టే ఉండాలి. అందుకే నువ్వు ఎప్పుడు మోకరించినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఇది నా ప్రార్థన నా తండ్రి వింటున్నాడు, నా ప్రార్థన నా తండ్రికి వినబడుతుంది అని మనం ఆయనను వేడుకొననేవే మనకు కలిగిన ఎరుగుదము. అప్పుడు నువ్వేమి వేడుకుంటావో అవి నీకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నా ప్రార్థన దేవుడు విన్నాడని నువ్వు నమ్మిన తర్వాతనే వస్తాయి. అర్థమవుతుందా అండి? చాలా మందికి డౌట్, అపోహ, నా ప్రార్థన వినపడుతుందా, జవాబు వస్తుందా, రాదా? నో 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 నో, డౌట్ ఉండద్దు. ప్రేయర్లో ఎప్పుడు కూడా డౌట్ ఉండద్దు. సో నా ప్రార్థన ఇప్పుడు నా దేవుడు విన్నాడు, వినేశాడు, నాకు జవాబు ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చేశాడు అని నమ్ము. అప్పుడు నువ్వు అడిగినవన్నీ కూడా నువ్వు పొందుకోగలుగుతావు. సో ఇది ఒక పాయింట్ లాగా తీసుకోండి. చాలా మంది కూడా ఏదో చేద్దాం 10 నిమిషాలు,
వింటే విన్నని లేకపోతే లేదు, సమాధానం వస్తే గాని. అలా ఉండొద్దు. నువ్వు మోకరించావు అంటే అక్కడ దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటుంది. నువ్వు మోకరించావంటే ఏంజిల్స్ ఉంటాయి. నువ్వు మోకరించావు అంటే అక్కడ దేవుడు యొక్క పరలోక ద్వారాలు ఓపెన్ అవుతాయి నీ ప్రార్థనను వినడానికి. సో నువ్వు నమ్ము. ఇప్పుడు నువ్వు ఏ క్షణంలో అయితే ప్రార్థిస్తావో ఆ క్షణము నా దేవుడు నా ప్రార్థనను విన్నాడని నమ్మి అప్పుడు నువ్వు వేడుకున్నవన్నీ కూడా అవి నీకు కలుగుతాయి. ఎస్, బిలీవ్ దట్ యు ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్, యువర్ హీలింగ్. బిలీవ్ దట్ యు ఆల్రెడీ రిసీవ్డ్ యువర్ పవర్, రిసీవ్డ్ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా అండి? ఎస్. సో మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడని లేచి ఇంకని చాలా చీకటిగానే ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారండి, యేసు ప్రభు వారు పెందల కడని లేచి ఇంకా చాలా చీకటిగా ఉందంటే 3 నుంచి 4 మధ్య ఆ ప్రాంతంలో. సో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, మిడ్ నైట్ ప్రేయర్ చాలా పవర్ఫుల్ అండి. సో అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ప్రార్థనకు డిస్టర్బ్ అవుతుందని ఫారెస్ట్ లోకి వెళ్ళి ప్రార్థించుకునేవాడు, ఎవరు లేని ప్రదేశంలో అలా ప్రార్థించుకునేవాడు యేసు ప్రభు వారు. సో మన ప్రార్థన కూడా ఒక టైం ఉండదు. ఇప్పుడు యేసు ప్రభు వారు మిడ్ నైట్ లేచి నీకు మిడ్ నైట్ మేలుకు వచ్చిందో ప్రార్థించుకో. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా ప్రార్థించుకో మిడ్ నైట్ మేలుకు వస్తే. 1 సెకండ్. థ్యాంక్ యూ జీసస్. సో ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించుకోండి. 12 నుంచి 4-5 లోపు మధ్య మంచి పవర్ఫుల్ ఉంటుంది. సో యేసు ప్రభు వారు అలాగే పెందల కడని లేచేవాడు. సో మనం కూడా పెందల కడని లేచి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకోవాలి. సో మత్తయి సువార్త 26:41 ముగించేద్దాం. మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. చూసారా అండి, అపవాది శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. వాడిని ఆపే శక్తి మన ప్రార్థనకు ఉంది. సో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అనే పేరుతో చెప్పాను. సో నిన్ను శోధనలో నుంచి లాగే శక్తి ప్రార్థనకు, శోధనలు రాకుండా ఆపే శక్తి ప్రార్థనకు, వేదనలు రోదనలు రాకుండా శక్తి ప్రార్థనకు ఉంది. సో అందుకే మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని పేతురుతో చెప్పి. సో ఆత్మ సిద్ధంగానే ఉంది, శరీర బలహీనం. అవును, నిద్ర వస్తుంటా అంటది, ఆరోగ్యం బాగుండదు, కడుపు నొప్పో కాలు నొప్పో ఒంటి నొప్పి వస్తుంటా అంటది. సో ఆ నొప్పుల నుంచి కూడా విడుదల కలిగించి ప్రార్థించుకోగలిగే శక్తిని ఇవ్వు ప్రభు అని ప్రార్థించండి. ఓకేనా అండి? మీ శోధనలను ఆపే శక్తి మీ ప్రార్థనకు ఉంది. మీరు ప్రార్థించడం ఆపేశారా, శోధనలు పెరుగుతాయి. మీరు ప్రార్థించడం మొదలు పెట్టారా, శోధనలు ఆగిపోతాయి. సో ఆ దినములందు లూకా సువార్త 6:12 ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపేను. చూసారా, ఇంతకుముందు పొద్దున్నే పెందల కడనే లేచాడు, పడుకున్నాడు, ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాడు. చెప్తున్నాను కదా, ఏ సమయంలోనైనా ప్రార్థించుకోండి. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ప్రేయర్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్. సో ఏ టైంలో అయినా ప్రార్థించుకోండి. ఇప్పుడు యేసు ప్రభువారు ఇంతకుముందు పెందల కడని లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళాడు. ఇక్కడ పడుకోకుండా ప్రార్థిస్తున్నాడు. దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. చూసారా, యేసు ప్రభు వారికే తప్పలేదు ప్రార్థన. ఆయన దైవ కుమారుడు, మరి ఆయన దేవుడి యొక్క శక్తి ఉన్నది కదా ఆయనకు. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన జీవితం అనేది మ్యాండేటరీ అమ్మ. ఇప్పుడు యేసు ప్రభు వారు మళ్ళీ వచ్చినా కూడా ఆయన ప్రార్థన చేయాల్సిందే. సో భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనము దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాల్సిందే. సో రాత్రి దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు రాత్రి గడపడం. ఒకటే గుర్తు పెట్టుకోండి, యేసు ప్రభువారే ప్రార్థించడం తప్పలేదు, మనం ఏ పాటి వాళ్ళము. సో ఇప్పుడు ఆయనే గంటలు గంటలు ప్రార్థించుకున్నాడు, రాత్రంతా ప్రార్థించుకున్నాడు. మనం ఏ పాటి వాళ్ళము? ఒక అర్ధగంట ప్రార్థన, గంటలు గంటలు ప్రార్థిస్తూనే ఉండండి. సో తనకు మొరపెట్టు వారికి అందరికీ, కీర్తన గ్రంథము 145:18 తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చూసారా అండి, దేవుడు పక్షపాతి కాదు. ఇప్పుడు నేను ప్రార్థిస్తే విన్నట్టు మీరు ప్రార్థిస్తే కూడా వింటాడు. అందరికీ దూరంగా ఉండే దేవుడు కాదండి, అందరికీ దగ్గరగా ఉండే దేవుడు. ఆయన ఏమంటున్నాడు, నిజంగా మొరపెట్టు, హృదయపూర్వకంగా మొరపెట్టు, ఆయన సమీపంగా ఉన్నాడు. సో గాడ్ క్లోజ్ టు ఎవ్రీబడి. ఆయన అందరికీ సమానమైన కృప చూపిస్తున్నాడు. సో అందరి పట్ల సమానంగా ఆయన ఆ వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. ఆయనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజంగా మొరపెట్టు వారందరికీ దేవుడు ఎలా ఉన్నాడట, సమీపంగా ఉన్నాడట. సో మొరపెట్టు ప్రార్థన, అదొక టైప్ ఆఫ్ ప్రార్థన. సో మొరపెట్టండి, మీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించండి.
సో ప్రార్థించుకోండి. సో జవాబు కొన్నిసార్లు తొందరగా రావచ్చు, కొంతమంది సార్లు లేటుగా రావచ్చు. సో లేటుగా వస్తుందని ప్రార్థించడం ఆపకండి. ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టు, ఆయన తప్పకుండా నీ మొరను వింటాడు. ఆయన మన మొరలను వదిలేసే దేవుడు కాదు, మన ప్రార్థనను తోసివేసే దేవుడు కాదు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. సో భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి భక్తి. దేవుడు అంది అప్పుడు నీ కోరికలు ఏమున్నాయో ఆయన నెరవేరుస్తాడు. వారి మొరను ఆలకించి వారిని రక్షించును. చూసారా, ఫియర్ ఆఫ్ గాడ్, మళ్ళీ భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు, వాళ్ళ మొరను ఆలకించి వారిని రక్షిస్తాడు. ఒకటే అమ్మా, మంచిగా ప్రార్థించుకోండి, ప్రశాంతంగా ప్రార్థించుకోండి, గంటలు గంటలు ప్రార్థించుకోండి. సో దాంట్లో నీకు ఆశీర్వాదం ఉంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తే నీ నెక్స్ట్ 7 జనరేషన్స్ కూడా బాగుపడుతుంది. సో అలా ప్రార్థించుకోండి. లేనిపోని వార్తలు, లేనిపోని ముచ్చట్లు, లేనిపోని మాటలు, ఎందుకు పనికిరాని మాటలు అవన్నీ కూడా. సో అదే టైం కనుక ప్రార్థనకు ప్రార్థన సమయానికి గడుపు. సో నీలో జ్ఞానము పెరుగుతుంది, నీలో ఆత్మశక్తి పెరుగుతుంది, ఆత్మ సామర్థ్యము పెరుగుతుంది, నీలో బలము పెరుగుతుంది, నీకున్న సమస్త ఆర్థిక, మానసిక, శారీరక సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు. మీ అందరికీ చాలా కష్టాలు ఉన్నాయి, అష్ట కష్టాలు ఉన్నాయి కొందరికి. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ వల్ల, ప్రేయర్ లేని జీవితం వల్ల ఎండిపోయిన జీవితం లాగా ఉంటుంది. ఎండిపోయిన చెట్టు ఎలాగైతే నీళ్లు పోయకపోతే ఎలాగైతే కనపడుతుందో, ప్రార్థన లేని జీవితం కూడా అలాగే ఉంటుందమ్మా. అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి, ఇంట్రెస్ట్ తో ప్రార్థించండి. సో ఓకే, ఏదో చేయాలన్నా చేయాలి, మొక్కుబడిగా చేయొద్దమ్మా. ఏ పని చేసినా భక్తితో. మీరు వంట పని చేస్తారు, ఏదో వండాలి, ఎట్లా వండినా తింటలే అని అట్లా చేస్తారా? చేయొద్దు కదా. అది టేస్ట్ ఉంటుందా? టేస్ట్ ఉండదు కదా. అలాగే రుచికరంగా ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, రిజల్ట్ కావాలి. ఇప్పుడు నేను ఈ సర్వీస్ 3.5 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్క రోజన్నా కూడా టైం పాస్ అన్నట్టు, లేకపోతే నామకే వాస్తులాగా చెప్పిన నో, ఇంట్రెస్ట్. ప్రతి సర్వీస్ నాకు ఇంపార్టెంటే, ప్రతి సర్వీస్ కాన్సన్ట్రేషన్ తోటి చెప్పినదే, ఏ ఒక్కటి కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా చెప్పింది కానే కాదు. సో అలాగే ప్రతి ప్రార్థన కూడా కాన్సన్ట్రేషన్ తోటి చేయండి, ఇంట్రెస్ట్ తోటి చేయండి. ఈ దేవుడు నా ప్రార్థన ఇది వింటున్నాడని నమ్మి ప్రార్థించండి, తప్పకుండా మీ మొర వినబడుతుంది దేవుడికి. మనం ఏం అడిగినాను ఆయన మనవి ఆలకించునని అయిపోయినాయి. ఆయన పెందల లేచినాయి, ఇంకా చాలా చీకటిగానే బయలుదేరి అరణ్యంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండెను. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటకు రాత్రి అందు గడిపాను. సో చూసారా, యేసు ప్రభు వారు రాత్రి ప్రార్థించుకునేవారు, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించుకునేవారు. సో మిడ్ నైట్ ప్రేయర్స్ లో చాలా శక్తి ఉంటుందమ్మా. నైట్ 11 o'clock నుంచి మార్నింగ్ 5 మధ్య ఆ ప్రార్థన సమయానికి గడపడానికి ఉంటుంది. ఆ టైంలో మొత్తం అంతా కాదు, ఒక 1 hour 2 hours ప్రార్థించుకొని మళ్ళీ పడుకోండి. లేకపోతే నైట్ 9 o'clock కి పడుకొని మిడ్ నైట్ 11, 12 కి అట్లా ఒక 2-3 hours పడుకొని 12 o'clock కి లేచి 12 to 3-4 వరకు ప్రేయర్ చేసుకోండి, ప్రార్థించుకోండి, స్తుతించండి, ఆరాధించండి. ఎందుకంటే నైట్ సమయంలో ఆ స్పిరిచువల్ వరల్డ్ ఓపెన్ అవుతుంటది, ఆత్మ లోకం ఓపెన్ అవుతుంటది. కాబట్టి మీరు ప్రార్థించుకోండి. సో 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. సో అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలని ప్రార్థించాలమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఒక 4-5 అంశాల గురించి ప్రార్థిస్తారు. ఆ 4-5 అంశాలు కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్ని విషయాలలో, ధనములో, పిల్లలలో, భూఫలంలో, అలాగే గర్భఫలంలో ఫలించాలి, వర్ధిల్లాలి, అలాగే సౌఖ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆత్మలో వర్ధిల్లాలి. కొంతమంది నాకు ఫైనాన్స్ కావాలి, హెల్త్ కావాలి, లేకపోతే జాబ్ కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, కారు కావాలని ప్రార్థిస్తారు. కానీ ఆత్మలో వర్ధిల్లాలని ఎవరు ప్రార్థించరు. నేను ఆత్మలో ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, స్తుతిలో ఎదగాలి అని ఎవరు ప్రార్థించరు. వాటిలో కూడా వర్ధిల్లాలని ప్రార్థించుకోవాలి. సో ప్రార్థించుకోలేకపోతే అయ్యా నేను ఎక్కువసేపు ప్రార్థించుకోవాలని ప్రార్థించుకోవాలి. సో ఇంకా వాక్యం చదవలేకపోతే అయ్యా నేను వాక్యం చదవలేకపోతున్నా అని ప్రార్థించుకోవాలి. అన్నిటికీ ప్రేయర్ మీద ఆధారపడండి. ఎవరి ద్వారా డిస్టర్బెన్స్ ఉంటే అయ్యా వాళ్ళ ద్వారా నాకు డిస్టర్బెన్సెస్ ఉందని ప్రార్థించండి. సో ఇలా అన్ని విషయాలలో అన్ని విధాలుగా ప్రార్థించుకోండి. అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించుకోండి. మెంటల్ డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, హెల్త్ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండద్దు అని ప్రార్థించుకోండి. సో దేవుడు తప్పకుండా అన్ని విషయాలలో వర్ధిల్ల చేయను కాక. సో ఈ రోజుతోటి ఈ సిరీస్ అయిపోయిందమ్మా, ప్రేయర్ సిరీస్. లెట్స్ సీ రేపు ఏమి ఇస్తాడో దేవుడు, దానిని బట్టి మనము మాట్లాడుకుందాం. ప్రార్థనలోకి భవించండి. నాజరుడు యేసయ్య, ప్రార్థన జీవితం గురించి మాతో మాట్లాడావు.
థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. విన్న వాక్యము విన్నట్టుగా మర్చిపోకుండా, ఈ విన్న వాక్యాలన్నీ మా హృదయంలో మొలకెత్తులాగా దయచేయండి. అయ్యా, మీరు చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా ప్రేయర్ లైఫ్‌ని మెరుగు కావడానికి చాలా మాటలు, చాలా అభిప్రాయాలు మాకు బోధించారు తండ్రి. వీటన్నిటిని కూడా మేము జ్ఞానముతో విని, జ్ఞానముతో వాడగలిగే శక్తిని దయచేయండి. మా ప్రేయర్ లైఫ్‌ని ఇంకా మెరుగ్గా దయచేసినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.